రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన మంతెన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్యాలయం ఆశ్రమం వెనక పక్క కృష్ణానది ఒడ్డునమాట ఇది ఫ్రెండ్స్. ఇది ఈ పిల్లర్లన్నీ భూమిలోంచి తీసి ఇట్లా ఉన్నాయండి. ఇవి దేనికి సంబంధించినవి అంటే మీకు చూపిస్తానండి. ఇక్కడ నుంచి ఇట్లా ఇటువైపు స్ట్రైట్గా చూస్తే కృష్ణానది అండి. ఇట్లాగా ఈ పిల్లర్లన్నీ భారీ ఎత్తున పెద్ద పెద్ద పిల్లర్స్ అండి. ఇవి చూశారు కండి, ఆ చివరి దాకా ఉన్నాయండి. ఆ చివరికి వెళ్తే కొంచెం చాలా పెద్దది వాటర్ ట్యాంక్ అనేది పంప్ హౌస్ అనేది కడుతున్నారండి. దాంట్లో ఎన్ని క్యూసెక్లు వాటర్ అనేది నాకు అంచనా తెలియదు. అదైతే రాజధాని అమరావతికి మొత్తానికి సరిపడా వాటర్ అండి. మనకి సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన కనబడే పెద్ద పెద్ద బ్లాక్ కలర్లో ఉన్న పైపులు ఉన్నాయి కదండి, వాటర్ పైపులు ఇనపవి. అవన్నీ రాజధానిలో అన్ని రోడ్ల పక్కన చేశారండి. అవి భూమిలోకి ఫిల్ చేశారు. అయితే అక్కడ నుంచి ఎదురుగా చూసే వాటర్ ట్యాంక్ చాలా పెద్దదండి. అది కృష్ణానదిలో నుంచి వాటర్ పంప్ స్కీమ్ ద్వారా పంప్ చేసుకొని ఆ పైపుల ద్వారాగా రాజధాని మొత్తానికి సప్లై చేస్తూ ఉంటుంది. అయితే అంత ఫ్లోటింగ్ వాటర్ రావడానికి ఇంత భారీ ఎత్తున ఫిల్లర్స్ వేసి ఇక్కడ పెద్ద ఒక బ్రిడ్జి లాంటిది కట్టి కరకట్ట నుంచి ఇక్కడ సీడ్ యాక్సిస్ రోడ్డు డౌన్ దిగేదాకా కలెక్షన్ అనేది ఇస్తారండి. ఆ కలెక్షన్ ద్వారాగా మొత్తం అంతటా కూడా వాటర్ అనేది సప్లై అయ్యింది. గత 5-6 ఏళ్ళుగా ఈ వర్క్ అనేది ఇలా ఉంది కదా, ఆగిపోయి. ఇప్పుడు ఈ వర్క్ కూడా చాలా స్పీడ్గా పనులు అయితే మొదలు పెడుతున్నారండి. డిసెంబర్ 30 తారీఖు నుంచి స్టార్ట్ చేస్తారంట. చాలా వరకు అయితే భూమిలోకి జరిగిన ఫిల్లర్స్ వర్క్ మొత్తం అయిపోయిందండి. ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ ఈ దిమ్మలన్నీ పలకొట్టేసి చక్కగా కాంక్రీట్ అనేది ఇక్కడ నుంచి ఫిల్ చేసేసి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారండి. ఈ చెట్లలో సరిగ్గా కనపడతలేదండి. మళ్ళీ జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ ఇక్కడ క్లియరెన్స్ అయిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చేసి క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే వాటర్ ట్యాంక్ చూపిద్దామంటే ఇక్కడ నుంచి కొంచెం దూరం ఉంది, అది చూపిస్తాను మీకు. అక్కడ దాకా వెళ్ళలేమండి, చెట్లు బాగా ఉన్నాయి. ఇక్కడ లాంగ్ నుంచి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, సువ్వలు కనపడతాయి చూడండి. అదేనండి, ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళడానికి కుదరదండి, పెద్ద పెద్ద పాములు ఉన్నాయి. నేనైతే ఈ వీడియో ఇక్కడ వరకు స్టాప్ చేస్తున్నాను. ఇది మొత్తం క్లియరెన్స్, ఈ చెట్లని క్లియరెన్స్ చేసిన తర్వాత చక్కగా దగ్గర నుంచి మళ్ళీ నీట్గా వీడియో చేసి మీకు చూపిస్తానండి. ఈలోగా రాజధానిలో భాగంగా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతామండి. నెక్స్ట్ వీడియోకి వెళ్ళే లోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.